ఫస్ట్ మనిషి బ్రతికితే చాలు అనుకుంటాడు. ఆ తర్వాత ఆహారం, తర్వాత గూడు, ఆ తర్వాత తోడు. ఇవన్నీ దొరికిన తర్వాత సుఖం, సౌకర్యం, విలాసం, ఆశలు అనే కోరికలతో జీవనం సాగిస్తాడు. ఆ తర్వాత నాది అనే స్వార్థంతో మొదలై గౌరవం, పేరు, ప్రతిష్టలు, కులం, మతం అని ఇలా దురాలవాట్లకు, వ్యసనాలకు బానిసై దురాశతో పరుగులు తీస్తున్నప్పుడు, ఇలా యుద్ధమో లేక కరోనానో లేక ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు కాని బుద్ధి రాదు ఈ మనిషికి. అప్పుడు మనిషి మొదటికొస్తాడు. ప్రస్తుతానికి బ్రతికితే చాల్రా దేవుడా అని మొరపెట్టుకుంటాడు. ఇదే నిజం మిత్రమా. పుట్టుక మన చేతిలో ఉండదు, చావు మన అనుమతితో రాదు. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న ప్రయాణమే జీవితం. డబ్బు అవసరం, కాని అది మన విలువను నిర్ణయించదు. మనతో పాటు వచ్చేది కాదు, మనతో పాటు వెళ్లేది కూడా కాదు. మన మాటతో ఒకరికి ధైర్యం ఇచ్చామా, మన చేతితో ఒకరికి సహాయం చేశామా, మన వల్ల ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు పూసిందా, అదే నిజమైన సంపద. కాబట్టి సంపాదించు, కాని మనుషులను కోల్పోకు. బతుకు, కాని మంచితనాన్ని మర్చిపోకు. ఎందుకంటే చివరికి మిగిలేది డబ్బు కాదు, మన జీవితం గురించి చెప్పే మంచి జ్ఞాపకాలే. మిత్రమా, రూపాయి విలువ తెలియాలంటే దాన్ని సంపాదించటానికి పడిన కష్టం తెలుసుకోవాలి. డబ్బు కోసం కాదు, మన విలువ కోసం కష్టపడాలి. ఎందుకంటే ఒకరోజు అదే రూపాయి నిన్ను తక్కువగా చూసిన వాళ్ల ముందు నీ విలువను గట్టిగా చూపిస్తుంది. కాబట్టి ఈ రోజు కష్టపడు, రేపు నీ విజయమే మాట్లాడుతుంది. ఎవరు మనవాళ్లు? మన పక్కనుండేవాళ్ళ, లేక ధర్మం కోసం మనల్ని నిలబెట్టేవాళ్ళ? భగవద్గీతలో అర్జునుడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు. ఎదురుగా ఉన్నవాళ్లు నా బంధువులు, వాళ్లతో నేనెలా యుద్ధం చేయాలి? అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్క మాట, ధర్మం కోసం నిలబడినప్పుడు ఎదురుగా ఉన్నది బంధువు కాదు, అధర్మం. గుర్తుపెట్టుకో.